హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెరువు చేపల కూర అయితే చేస్తున్నామండి. చూడండి, వంకాయలైతే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నామండి, నల్లగా అయిపోతాయి అని చెప్పేసి. వాటికి కావాల్సినవన్నీ చూద్దామండి. ఆనియన్ అండి, చూడండి, టమోటాస్, అలానే చిక్కుడుగాయ అండి, గోరు చిక్కుడుగాయ, కొంచెం కరివేపాకు, అలానే చింతాకు పొడి అండి. ఇది చింతాకు ఎండపెట్టేసి ఇగురు పొడి చేసి పెట్టుకుంటామండి. ఈ కూరలోకి అయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే వంకాయలండి, చెప్పాను కదండి, కడిగి పెట్టేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టేసాను కట్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి చెరువు చేపలండి, చూడండి, చెరువు చేపలు. ఇవైతే ఊరి దగ్గర తెచ్చానండి నేను చెరువు చేపలు, ఇక్కడ బాగోవని. చూడండి, నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో అయితే కొంచెం ఆవాలు వేసేసుకున్నాను, అలానే కొంచెం జీలకర్ర, అలానే నేను ఆనియన్స్, టమాటాస్, కరివేపాకు అయితే వేసి వేయించుకున్నానండి. చూడండి, తర్వాత పసుపు వేసుకుంటున్నాను, అలానే 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలానే నేనైతే ఉప్పు యాడ్ చేస్తానండి, మీరు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకా దీన్ని అయితే బాగా కొంచెం ఫ్రై చేసుకోండి, కలుపుకోవాలి బాగా. నాకెందుకో ఇక్కడ హైదరాబాద్లో చేపలు తినాలంటే ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఒకసారి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు అయితే పురుగులు ఉన్నాయి వాటిల్లో. ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇక్కడ చేపలు అయితే వాడను, మా ఊరి దగ్గర నుంచే తెచ్చుకుంటాను అండి నేనైతే చేపలు. అలానే చూడండి, దీంట్లో కడిగి పెట్టేసిన ఉప్పు నీళ్ళు వేసి పెట్టిన వంకాయలు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, వంకాయలు అయితే మొత్తం వేసేసుకుంటున్నాను అండి. అలానే చిక్కుడుకాయలు కూడా వేసేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నానండి. చూడండి, నేను ఇవైతే బాగా కలిపేసుకుంటున్నాను అండి. చూడండి, బాగా కలుపుకుంటున్నాను. చూడండి, వంకాయలు అవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇంకాసేపు తర్వాత మూత అయితే తీసి చూద్దాం ఎలా ఉంది ఏందని. చూడండి, నేను ఆల్రెడీ దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి ఉడకడానికి, ముక్కలు అవి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. తర్వాత అయితే నేను చేపలు అయితే వేసేసుకుంటున్నాను అండి. చూడండి, చేపలు అయితే వేసేసుకున్నాను. ఇంకా చేపలు వేసేసుకున్నాకైతే కొంచెం బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటున్నాను, చూడండి, నేనైతే బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా అది చెప్పాను కదండి, చింత ఇగురు తీసుకొని బాగా ఎండపెట్టేసి పొడి చేసి పెట్టుకుంటాము. అదైతే చల్లేసుకుంటున్నాను అండి దీంట్లో. చూడండి, మొత్తం చల్లేసుకుని చాలా టేస్ట్ వస్తుందండి ఇలాగ చింత ఇగురు ఎండపెట్టి మిక్సీ చేసిన పొడి కానీ వేసుకుంటే చేపల కూరలో చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. కొంచెం నీసు వాసన కూడా పోతుంది. చూడండి, ఇదైతే బాగా కలుపుకుంటున్నాను. తెలంగాణలో అయితే బాలింతలకి చికెను, మటను, చేపలు అన్నీ పెట్టుకుంటారండి, గుడ్డు కూడా. కానీ మా సైడ్ పెట్టరండి, ఆంధ్ర సైడు. నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. చూడండి, దీంట్లో మాకైతే బాలింతలకైతే సెకండ్ మంత్ నుంచి వారానికి 2 టైమ్స్ ఇదే పెడతారండి. మా అమ్మమ్మ అయితే నాకు ఇదే పెట్టింది, వారానికి 2 టైమ్స్ ఇదే తిన్నాను నేను. ఇంకా చూడండి, అంతా కలిపేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఇంకొంచెం సేపటి తర్వాత చూడండి, మూత తీసి చూస్తున్నాను ఎలా ఉంది ఏందని చూద్దాం. చూడండి ఎలా ఉందో, దగ్గరికి వచ్చేసింది, కొంచెం కలుపుకుంటున్నాను. చూడండి, ఇంకైతే అయిపోయినట్టేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఇంకో 2-5 మినిట్స్ ఇంకా అలానే ఉంచేస్తే కూర అయిపోయినట్టేనండి. ఇంకైతే నేను మూత పెట్టేస్తున్నాను. మీకు కానీ మా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.